నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆస్ట్రియాలో చదవాలి అనుకున్న భారతీయ విద్యార్థులకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి? అండ్ మేనేజ్మెంట్ టెక్నికల్ సైడ్ అక్కడ చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్‌కి అక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అండ్ అక్కడ యూనివర్సిటీస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ నుంచి సాయినాథ్ గారు. వారితో మాట్లాడదాం. విదేశ్ కన్సల్ట్స్ స్థాపించి ఇప్పటివరకు 17 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకునింది. ఇప్పటివరకు కూడా ఈ సంస్థ నుంచి దాదాపు 13,000 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నతమైన చదువును అభ్యసించడమే కాదు, వెల్ సెటిల్డ్‌గా కూడా వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇప్పుడు మరికొంతమందిని కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈరోజు ఆస్ట్రియన్ గురించి అడిగి తెలుసుకుందాం. అసలు ఆస్ట్రియాకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఆస్ట్రియా అన్నది రీసెంట్‌గా మనకు ఒక స్టడీ మ్యాప్ అన్నది యాడ్ అయిందనేసి చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అక్కడున్న రిక్వైర్మెంట్స్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రియా ఇస్ యాక్చువల్లీ జాగ్రఫికలీ లొకేటెడ్ బిట్వీన్ జర్మనీ అండ్ ఇటలీ. సో ఇక్కడ ఏంటంటే ఇటలీలో ఉన్నటువంటి రిచ్ హెరిటేజ్, జర్మనీలో ఉన్నటువంటి రిచ్నెస్, ఇండస్ట్రియలైజేషన్, ఈ రెండు కాంగ్లమేర్ ఉన్నటువంటి కంట్రీ ఇది. సో ఇది అర్లియర్ పార్ట్ ఆఫ్ జర్మనీ ఉండింది అండ్ తర్వాత కొన్ని ఫైట్స్ వల్ల ఈ కంట్రీస్ సపరేట్ అయ్యి ఆస్ట్రియా అనే కొత్త కంట్రీ ఫామ్ అయింది. బట్ ఆస్ట్రియా యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ టు బి పార్ట్ ఆఫ్ యూరోపియన్ మెంబర్, అంటే షెంజన్ వీసా ఉంటుంది. సో ఈ స్టూడెంట్ ఎవరైతే ఇక్కడ వెళ్తారో వాళ్ళకి ఇంకో 28 దేశాలకు వీసా అవసరం లేకుండా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఆస్ట్రియా వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని కూడా పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీస్ ఎక్కువ, అండ్ అఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్సో. అయితే ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ముఖ్యంగా చెప్పుకునే విషయం, ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, దే మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్. సో ఎవ్రీ యూనివర్సిటీ దే కెన్ ఎక్స్పెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు అన్ ఐఐటి. సో ఆబ్వియస్లీ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి టెక్నికల్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, పూర్తిగా కూడా వాళ్ళు ఆన్ పార్ విత్ ఎక్సలెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ తోటి, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పార్ట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 years మాస్టర్స్ ఉంటుంది, దాంట్లో 3 semesters ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ 1 semester ఇంటర్న్షిప్ కూడా కంపల్సరీ. కాబట్టి వీళ్ళకి ఆస్ట్రేలియాలో చదివినప్పుడు ఆటోమేటికలీ వీళ్ళకి 6 months వర్క్ చేస్తారు. సో స్ట్రైట్ అవే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఈజీగా దొరకడానికి మంచి అవకాశాలు ఉంటాయి. సో దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రియాలో మనకి ఇది ఐ వుడ్ సే జర్మనీ కొద్దిగా ఏంటంటే కొద్దిగా క్యావటిక్ థింగ్, అంటే కొద్దిగా ఎక్కువ పాపులేషన్ అనేది. ఆస్ట్రియా ఈజ్ యాక్చువల్లీ లీజర్లీ వెల్ వాట్ ఈస్ నేచర్కి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీ. అంటే జనరల్గా ఒక కంట్రీలో వెళ్ళినప్పుడు మనకి జనరల్గా ఇండియాని వదిలి మనం ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు ఇంకో 5-10 years ఎక్కువ బతుకుతాం. డోంట్ మైండ్ మీ టెలింగ్ దట్. యాక్చువల్గా ఏంటంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మనం ఫుడ్ తీసుకునేది కానీ, అంటే ఆల్టర్కేషన్స్ ఉండదు. అంటే ఫుడ్ అంతా కూడా మనకి ఆర్గానిక్ ఫుడ్ ఉండడము, తర్వాత క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్, పొల్యూషన్ అసలు ఉండదు. అయితే ఆస్ట్రియాలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఇస్ మోర్ లైక్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ. ఆస్ట్రియా వచ్చేప్పటికి ఏంటంటే స్విట్జర్లాండ్ నే తక్కువ కాస్ట్ లో చూస్తాం. బట్ స్విట్జర్లాండ్ లో ఉండే సేమ్ బ్యూటిఫుల్ థింగ్స్ అండ్ సేమ్ డోలోమైట్స్ కానివ్వండి, లేకపోతే ఒక బ్యూటిఫుల్ మౌంటైన్స్, కూలెస్ట్ కంట్రీ. ఇది స్విట్జర్లాండ్ కి సౌత్ సైడ్ నైబరింగ్ కంట్రీ. కాబట్టి ఆటోమేటికలీ ఇక్కడ స్విట్జర్లాండ్ నుండి అందాలన్నీ కూడా మనకి ఆస్ట్రియాలో దొరుకుతాయి. అండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ అండ్ తక్కువ కాస్ట్ లో. ఆస్ట్రియా యూనివర్సిటీస్ ఏంటంటే మాక్సిమం పబ్లిక్ యూనివర్సిటీస్లో ద ఫీజ్ ఇస్ ఓన్లీ 367 euros per semester. అంటే ఇండియన్ కరెన్సీలో 30,000 rupees per year per semester ఇస్ అ ఫీజ్. అంటే 2 years మాస్టర్స్ కూడా 1.5 lakh rupees లో వాళ్ళకి అయిపోతుంది. సో అంత తక్కువ కాస్ట్లో వాళ్ళు మాస్టర్స్ చేయగలుగుతారు. కాబట్టి ఆస్ట్రియా యూనివర్సిటీస్ కొద్ది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బట్ సర్టన్గా దేర్ సర్టన్ రిక్వైర్మెంట్ విచ్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. దాని ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వచ్చు. సార్, ఎలాంటి కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఆస్ట్రియాలో మనకు యూనివర్సిటీస్ ఉంటాయి? ఏ కోర్సెస్ ఉంటాయి? సో ఆస్ట్రియాలో యాక్చువల్గా వీ హ్యావ్ ఆల్ ద టెక్నికల్ కోర్సెస్ అండి, అండ్ ఆల్ ద లైఫ్ సైన్స్ కోర్సెస్ యాజ్ వెల్ as ఆల్ ద మేనేజ్మెంట్ ఫీల్డ్స్. సో కోర్సెస్ పరంగా మాస్టర్ లెవెల్లో వీ హ్యావ్ మోర్ దెన్ 500+ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఆన్ ద ఆఫర్. సో మనకి ఏంటంటే కరెక్ట్గా మన స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా మేమేం చేస్తామంటే వీ అప్లై ఫర్ మల్టిపుల్ యూనివర్సిటీస్, 3-4 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసి, సిన్స్ ఇట్ ఇస్ అ పబ్లిక్ యూనివర్సిటీస్, ఈ 3-4 యూనివర్సిటీకి అప్లై చేసి మనం అడ్మిషన్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాము. అయితే దీనికి ఏంటంటే టెక్నికల్గా కోర్సెస్ అయితే అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో రేంజింగ్ ఫ్రమ్ ఐటీ టు మెకానికల్ టు ఆటోమొబైల్ అండ్ లైఫ్ సైన్సెస్లో చూసుకుంటే మనకి బయోటెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, all the programs are available. So unique courses ఏంటి? Yes, unique courses basically యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ యూరోప్లో, ఎస్పెషల్లీ ఆస్ట్రియా అండ్ యూరోప్లో వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క కోర్స్ని కూడా యూనిక్గా క్రియేట్ చేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అకాడమిక్ కరికులం అనేది చాలా కంట్రీస్లో once in 5 years దే చేంజ్.
బట్ టెక్నాలజీ డోంట్ చేంజ్ వన్స్ ఇన్ 5 years. టెక్నాలజీ ఆల్వేస్ కీప్స్ ఆన్ అప్డేటింగ్. సో ఇప్పుడు మనం జర్మనీ కానీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఇటలీ ఈ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు కరికులంని ఎవ్రీ 6 months అప్డేట్ చేస్తారు. సో కాబట్టి టెక్నికల్గా మనం ఏ ఫీల్డ్ అయితే అడ్వాన్స్మెంట్ ఉంటుందో ఆ ఫీల్డ్కి వీళ్ళు ఆల్రెడీ ముందే వీళ్ళు ఆ టీచింగ్స్లో ఉంటారు. అంటే ఎస్పెషల్లీ మనం ఇప్పుడు AI రోబోటిక్స్ తీసుకున్నా కూడా, సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా కూడా ఈ కోర్సెస్ యాక్చువల్గా వాళ్ళు ఆల్మోస్ట్ 3 years నుంచి ఆఫర్ చేస్తున్నారు. సో విచ్ యాక్చువల్లీ లైక్ దే ఆర్ in line with the industry requirement. It's not that actually like ఎప్పటిదో టెక్నాలజీ ఇప్పుడు నేర్పడం కాకుండా ఇండస్ట్రీ పరంగా వాళ్ళు ప్రతి కోర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసే ప్రతి కోర్స్ కూడా ఆ కోర్సులో బెస్ట్ కంటెంట్ టు స్టూడెంట్కి వాళ్ళు డెలివర్ చేస్తారు, అప్డేటెడ్ ఉంటారు. అండ్ సార్ ఇక్కడ స్టడీస్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, ఇవి ఎలా ఉంటాయి సార్? సో స్టూడెంట్ యాక్చువల్లీ 20 hours per week is legally allowed to work and the basic wage in Austria is about 12 to 13 euros. కొన్ని స్టేట్స్లో 12, కొన్ని స్టేట్స్లో 13 euros per hour ఇస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ హ్యాండ్సమ్ ఇన్కమ్. అండ్ 20 hours per week వర్క్ చేసినప్పుడు వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పోయిన తర్వాత కూడా మినిమం ఒక 20 to 30,000 వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు అపార్ట్ ఫ్రమ్ ద ఎక్స్పెన్సెస్. అండ్ అది కాకుండా వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఇంటర్న్షిప్స్లో ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు పబ్లిక్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ దే ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ ద లోకల్ కంపెనీస్, కాబట్టి వాళ్ళకి యాక్చువల్గా జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. అండ్ సార్ ఈ ఎంఓఏ అని అంటూ ఉంటారు, ఏంటి ఎంఓఏ ఏంటి అంటే, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ పరంగా కూడా ఎలెట్స్ రాస్తూ ఉంటారు కదా, అది ఎలా ఉంటుంది? సో ఆస్ట్రియా ఖచ్చితంగా IELTS అనే ఒక ఎగ్జామ్ ఉంటుందండి, విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంగ్లీష్ టెస్టింగ్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్. IELTS కానీ టోఫెల్ కానీ ఈ రెండు పరీక్షల్లో ఏదైనా రాయొచ్చు. IELTS రాసినట్లయితే 6.0, టోఫెల్ అయితే కనుక 79. దిస్ ఇస్ ఎంట్రీ రిక్వైర్మెంట్ ఫర్ ఆస్ట్రియా. అండ్ జర్మనీ కూడా లైక్ వైజ్ సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ ఎంట్రీ రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళ బ్యాచిలర్స్ పర్సంటేజ్ కొద్దిగా 70 అబౌవ్ ఉంటే కనుక పబ్లిక్ యూనివర్సిటీలో రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలానే కాని పక్షంలో కూడా మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ FH జాయినం ఆర్ IBS ఇలాంటి యూనివర్సిటీస్లో కూడా మనం అడ్మిషన్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా క్యాటర్ చేయొచ్చు. ఓకే. సార్ స్కాలర్షిప్స్ విషయం ఏంటి అంటే, ప్రతి యూనివర్సిటీలో కూడా విద్యార్థికి ఒక స్కాలర్షిప్ అన్నది కంపల్సరీ ఉంటుంది, ఇక్కడ ఎలా ఉండబోతుంది? సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో అయితే ఫీజు అతి తక్కువగా ఆల్రెడీ 30,000 రూపాయలు సెమిస్టర్ చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్ స్కాలర్షిప్స్ ఏమీ అవసరం ఉండదు. బట్ వేరేస్ ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తే కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ యూజువల్గా ఫీజ్ విల్ బి అబౌట్ 10 to 11 lakh rupees per year. దాంట్లో ఖచ్చితంగా మనం ఒక 30% వరకు స్కాలర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ గెట్స్ దమ్ అబౌట్ 8 lakh rupees per year లో వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో విదేశ్ కన్సల్ట్స్ ద్వారా ఆస్ట్రియా వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి అఫ్ కోర్స్ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ని మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్ అనుకొని మీరు ట్రీట్ చేస్తుంటారు. అప్లికేషన్ దగ్గర నుంచి కూడా అక్కడ అకామిడేషన్ వరకు కూడా అన్నీ చూసుకుంటూ ఉంటారు, అదన్నీ తెలిసిన విషయమే మా అందరికీ కూడా. అయితే ఫైనల్గా మిమ్మల్ని ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఎలా? సో యాక్చువల్గా మనకు 13 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ మీకు నియరెస్ట్ ప్లేస్కు మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు స్క్రీన్లో ఉన్న నెంబర్కి మనం కాల్ చేస్తే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ప్రొవైడ్ చేసి దే విల్ గైడ్ దెమ్ ఎగ్జాక్ట్లీ హౌ టు రీచ్. అయితే ఇక్కడ మనకేంటి ఆల్ ద బ్రాంచెస్ వీ హ్యావ్ efficient team. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లైక్ మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్డ్ అండ్ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆల్రెడీ బీన్ స్టడీడ్ ఇన్ యూరప్, కాబట్టి వీళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని ద్వారా ఏంటంటే దే హ్యావ్ రైట్ ఐడియా అబౌట్ ద ప్రోగ్రామ్స్, అబౌట్ యూనివర్సిటీస్. కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కంట్రీ సెట్ అవుతుంది అనేది, అంటే ఒకటి ఆస్ట్రియానే కాకుండా వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా ఏది మ్యాచ్ అవుతుంది చూసుకుని దాని ప్రకారంగా సక్సెస్ఫుల్గా ఆ స్టూడెంట్ కావాల్సినటువంటి సెటిల్మెంట్ ఆప్షన్కి ఏదైతే బెస్ట్ మార్గం అది మన టీమ్ గైడెన్స్ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్ అండి.